స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురమునకు తిరిగి వచ్చుట. జరాసంధుని మరణానంతరము శ్రీకృష్ణునిచే విడుదల చేయబడిన రాజులు రాకుమారులు అందరూ వివిధ ప్రాంతాలకు పాలకులు. అపరిమిత సేనాబలమును కలిగిన జరాసంధుడు 20,800 మంది రాజులను రాకుమారులను ఓడించి గిరిద్రోణి కోటలో బంధించి చిరకాలము అదే స్థితిలో వారినుంచాడు. వారి వస్త్రాలు మలినంగా ఉన్నాయి. సరి అయిన దేహపోషణ లేకపోవడం వలన వారి ముఖాలు దాదాపు వాడిపోయి ఉన్నాయి. ఆకలితో కృషించినట్టి వారి వదనములు కళాకాంతులను కోల్పోయి ఉన్నాయి. దీర్ఘకాల కారాగృహ వాసముచే వారి ప్రతి దేహాంగము బలహీనమైంది. అంతటి దీనస్థితిలోనూ వారు శ్రీకృష్ణ భగవానుని స్మరించినందున వారికి ఇప్పుడు మహావిష్ణువుగా అతని దర్శనము లభించింది. దీర్ఘకాల క్లేశము తరువాత రాజులందరూ దివ్యమైన సౌందర్య లక్షణములతో కూడిన శ్రీకృష్ణుని దర్శించి తమ తనివి తీరా అతనిని చూడసాగారు. భగవంతుని సన్నిధిలో నిలిచినందున వారి సమస్త పాపములు నశించిపోయాయి. అందువలన ఎటువంటి దాపరికము లేకుండా వారు దేవాదిదేవుని పాదపద్మాలకు శరణజొచ్చారు. కృష్ణుని చూడగానే రాజులందరూ వారికి పూర్వము కలిగిన దుఃఖాలన్నింటినీ మర్చిపోయి అంజలిబద్ధులై భక్తితో శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించారు. ప్రభు, దేవదేవేశ, భక్తులు నీకు శరణాగతులై ఉంటారు కనుక నీవు వారి ఆర్తులను వెంటనే తొలగిస్తావు. కృష్ణ, నీవు అవ్యయుడవు. అటువంటి నీ పాదపద్మములకు మా వందనములు. నీ నిర్హేతుక కరుణ వలన మేము జరాసంధుని చెర నుండి విముక్తులైనాము. కానీ ఘోరమైన సంసార చెర నుండి, నీ మాయ నుండి విముక్తిని ప్రసాదించమని ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. దేవా, జరాసంధునిలో కించిత్తైనను దోషము మాకు కనిపించడం లేదు. రాజులమని పాలకులమని చెప్పుకుంటూ గర్వితులమైనందునే నీ నిర్హేతుక కరుణ వలన మేము రాజ్యాలను కోల్పోయాము. మిథ్యాబల గర్వితుడైన రాజు తన స్వరూపాన్ని, నిత్యమైన జీవితాన్ని దర్శించే అవకాశాన్ని కోల్పోతాడు. భౌతిక సంపత్తులు తమకు రక్షణను కల్పిస్తాయని మూర్ఖులు భావిస్తారు. ఇంద్రియ భోగములో నెలకొనిన వారై వారు ఈ దేహాన్ని నిత్య భోగస్థానమని మిథ్యగా తలుస్తారు. దేవదేవ, భగవంత, ఇంతకు పూర్వము మేము సంపదలతో గర్వించి ఉండేవారము, మత్తిల్లినట్లు ఉండేవారము. అసూయాపరులమై ఒకరినొకరు జయించాలని కోరుతూ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి అయినా సర్వాధిపత్యానికై యుద్ధాలు చేసేవారము. ప్రభు, మా రాజకీయ వాంఛలను తీర్చుకోవడానికి మేము పౌరులను వధించడము, అనవసరంగా మరణించేందుకు వారికి ఇష్టాన్ని కలిగించడము వంటి హేయమైన కలాపాలలోనే నెలకొన్నాము. మృత్యు రూపంలో నీవు మా ఎదుటనే ఉన్న సంగతిని మేము పట్టించుకోలేదు. మేమెంత మూర్ఖులమంటే మా ఆసన్న మృత్యువును మరచి మేము ఇతరుల మృత్యువుకు కారణమైనాము. కానీ దేవా, కాలగతి నిక్కముగా దుస్తరమైనది. కనుకనే మేము చేసిన దురాగతములకు మాకు ఫలము లభించింది. ఇప్పుడు మేము సమస్త ఐశ్వర్యాలను కోల్పోయి నీ ఎదుట బిచ్చగాండ్రవలే నిలుచున్నాము. దేవా, దేహము సకల రోగాలకు మూలమని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మాకు వయస్సు మీరుతున్నది. దేహబలము పెరగడం అటుంచి రోజురోజుకు క్షీణిస్తున్నది. అందుకే భౌతిక దేహము ద్వారా కలిగిడి ఇంద్రియ భోగము లేదా మిథ్యాసుఖము పట్ల మాకు ఏమాత్రమూ అభిరుచి లేదు. నీతో గల నిత్య సంబంధాన్ని మేమెన్నడూ మర్చిపోనిలాగున నీ పాదపద్మాల దివ్యసేవలో నెలకొనేటి విధానాన్ని మాకు ఉపదేశించి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. మేము భవబంధ విముక్తిని కోరము. నీ ఇచ్ఛానుసారము మాకు ఎటువంటి జన్మ లభించినా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ మేము నీ పాదపద్మాలను మర్చిపోకూడదనే మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు, నీవు నీ భక్తుల సమస్త క్లేశాలను నశింపజేస్తావు కనుక నీవు నిత్య యశోవంతుడవు. కనుక మమ్ము నీ శరణాగత సేవకులుగా స్వీకరించవలసినది అని ప్రార్థించారు. రాజుల ప్రార్థనను విన్న తరువాత శ్రీకృష్ణ భగవానుడు మధురమైన వాక్కులతో సమాధానం చెప్పసాగాడు. రాజులారా, మీకు ఇవే నా ఆశీస్సులు. ఈనాటి నుండి మీరు నా భక్తి యోగం పట్ల తప్పకుండా అనురక్తులవుతారు. మీరు కోరినట్లు ఈ వరాన్ని మీకు ఇస్తున్నాను. నేను మీ హృదయాలలో పరమాత్మునిగా నెలకొని ఉన్నానని తెలుసుకోండి. ఎల్లరకు ప్రభువునైన నా వైపే మీరు దృష్టిని మళ్లించారు కనుక నన్ను ఎన్నడూనూ మరవక క్రమంగా భగవద్ధామము చేరేలాగున మీకు నేను ఉపదేశాన్ని ఇస్తాను. రాజులారా,
భౌతిక భావనలన్నింటినీ విడిచిపెట్టి దానికి బదులు నా భక్తి యోగం వైపు దృష్టిని మళ్లించడము నిజంగా మీ అదృష్టానికి చిహ్నము. ఇకపై మీకు ఆనందమయ జీవితమే కలుగుతుంది. మీ స్తోత్రములలో నా గురించి మీరు పలికినదంతయు యథార్థమే అని ధ్రువపరుస్తున్నాను. హైహయుడు, నహుషుడు, వేణుడు, రావణుడు, నరకుడు వంటి పలువురు తిరుగుబాటు ధోరణి కలిగిన రాజులు పూర్వము ఉండేవారు. వారిలో కొందరు దేవతలు, కొందరు దానవులు. కానీ తమ సంపద బలగర్వముచే వారు మహోన్నత స్థానముల నుండి పతనము చెందారు. తమ రాజ్యాలకు రాజులుగా కొనసాగక వారందరూ హేయమైన బద్ధజీవన సంఘర్షణలో నశించిపోయారు. మీరందరూ క్షత్రియులు కనుక క్షత్రియ ధర్మాలకు తగినట్లు మీరందరూ న్యాయబద్ధంగా జీవిస్తూ మీ ప్రజలను అన్ని రకాలుగా సుఖభాగులను చేయాలి. రాజులకు ఈ ప్రకారంగా ఉపదేశించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు వెంటనే వారికి సౌకర్యాలను ఏర్పాటు చేసి దాసదాసీగణమును వారి పనుల కొరకు నియోగించాడు. వారందరికీ సహజమైన అవసరాలను అందజేయమని, వారికి మర్యాద గౌరవము చూపమని జరాసంధుని సుతుడగు సహదేవునికి దేవదేవుడు తెలియజేశాడు. అప్పుడు సహదేవుడు వారందరినీ గౌరవించి వస్త్రాభరణ మాల్య చందనాదులను సమర్పించాడు. స్నానాలు చేసి చక్కని వస్త్రధారులై రాజులందరూ ఆనందముగాను సౌమ్యముగాను గోచరించారు. తరువాత వారు భోజనాలు చేశారు. శ్రీకృష్ణుడు వారి రాజహోదాకు తగినట్లుగా సౌకర్యాలను ఏర్పాటు చేయించాడు. ఆ రీతిగా కృష్ణకరుణకు పాత్రులై రాజులందరూ పరమానంద భరితులయ్యారు. ప్రతి ఒక్కరి బాగోగులు చూసిన తరువాత శ్రీకృష్ణుడు మధురస్వరంతో వారిని వారి వారి రాజ్యాలకు పంపివేశాడు. అసమానమైన ఉదార స్వభావముతో శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని చెరలో ఉన్నట్టి రాజులను విడిపించాడు. వారంతా పూర్ణ సంతుష్టులై అతని దివ్యనామాన్ని కీర్తించారు. దేవదేవునిగా అతని దివ్యలీలలను గానము చేశారు. ఆ విధంగా వారంతా తమ తమ రాజ్యాలకు చేరుకున్నారు. ఆయా రాజ్యాల ప్రజలు తమ రాజులు తిరిగి రావడం పట్ల అతి ప్రసన్నులయ్యారు. శ్రీకృష్ణుని కరుణాపూర్ణ కలాపాలను విని వారంతా ఆనందించారు. తర్వాత ఆ రాజులందరూ శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు తమ రాజ్య వ్యవహారాలు నిర్వహించడము మొదలుపెట్టారు. ఆ ప్రకారం ఆ రాజులు వారి ప్రజలు రోజులను సుఖంగా గడపసాగారు. ఈ విధంగా భీమసేనుని ద్వారా జరాసంధుని వధింపజేసి జరాసంధుని పుత్రుడగు సహదేవునిచే తగిన రీతిలో గౌరవింపబడి శ్రీకృష్ణ భగవానుడు భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థపురమునకు తిరిగి వచ్చాడు.